అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారావు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నాను. ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శిగా వార్డు సచివాలయంలో పనిచేస్తున్నాను. ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రభుత్వ విధిలో రోజు నేను చూసే అనుభవాలు, అలాగే మన ఉద్యోగుల యొక్క సమస్యలు అన్నింటినీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కంటెంట్ అందిస్తున్నామంటే, ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారము, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల లేటెస్ట్ అప్డేట్స్, మరియు సైన్స్ అండ్ హిస్టరీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అలాగే వీక్లీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కూడా ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్లో అందించబడుతుంది. ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ను ఎందుకు ప్రారంభించాలి, ఎందుకు చూడాలి అంటే, మనము నిత్యము యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తుంటాం. వాటిలో నిజం ఎంతవరకు ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ మన విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్లో నేను సరిచూసినటువంటి ఈ యొక్క ఏదైతే సరిగా ఉంటుందో దానిని మాత్రమే మన విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేర్చుకున్నటువంటి చట్టాలు, జీవోలు, వాటిని గురించి క్రోడీకరించి వారంలో ఒకసారి వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలు, ఉద్యోగాలకు సంబంధించి ఒక వారంలో వీడియో చేయడం జరుగుతుంది. వారంలో 3 నుంచి 4 వీడియోలు లేదా 5 వీడియోలు కూడా రావచ్చు మన ఛానల్లో. ఈ విద్యా విజ్ఞానం అనే ఛానల్లో సాధారణ ప్రజలు మొదలుకొని ఉద్యోగస్తులు, అలాగే నిరుద్యోగులు అందరికి కూడా ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్లో మొదటగా మన ఒక సంక్షేమ అభివృద్ధి కార్యదర్శిగా మన భవితవ్యం ఏమిటి అనే వీడియోను చేయబోతున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, అలాగే ఆసక్తి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ను మన మిత్రులకు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మన ఛానల్ని మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.